హాయ్ అండి. నేను మీ కుమారినండి. ఈరోజైతే మేమున్న ప్లేస్ దగ్గర నుంచి కాకినాడ అయితే బయలుదేరామండి. ప్లేస్ అంతా ఒకసారి చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతా కూడా మేమున్న ప్లేసు అలాగే కాకినాడ అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయండి. గుర్దినపల్లి అలాగే పగడాలపేట అంటారు. ఇవన్నీ కూడా మధ్యలో ఇన్ని ఊర్లు ఉంటాయన్నమాట. ఒకసారి చూసేయండి. ఇక్కడ నుంచి మన కాకినాడ నుంచి యానవెల్లి రూట్ అని చెప్పాను కదండి. ఇది వరకైతే చాలా చిన్న రోడ్డు అండి. ఇప్పుడు చాలా పెద్ద డెవలప్ అయింది. అలాగే భయం వేసేది కూడా ఈ రూట్ రావాలంటేని. ఇప్పుడు అలా కాదండి, చాలా బాగా డెవలప్ అయింది. కాకినాడ అయితే వచ్చేసామండి. కాకినాడ రానాకి మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఆటో మీద అయితే 20 రూపాయలు తీసుకుంటారండి. ఇంకా మనం లోనకి రావాలంటే కొన్ని కొన్ని ప్లేసుల్లోనూ కొంతమంది నడరు కదండి, అక్కడ ఆటో ఎక్కి దిగితే 20 రూపాయలు కంపల్సరీగా తీసుకుంటారనమాట. ఇక్కడైతే బయట షాప్ దగ్గర చాలా బాగుంటాయని ఇక్కడ తీసుకున్నామండి. స్వీట్ అండి. కాకినాడ కాజా అంటే ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు కదండి. ఎప్పుడైనా మా కాకినాడ వస్తే కనుక కాజాలు తీసుకెళ్ళండి, అంత బాగుంటాయి. ఇక్కడ తేనెతో చేస్తారండి కాజాలని, అలాగే తాటి బెల్లంతో కూడా చేస్తారు కాజాలని. ఇంకొకటి అండి, చక్కెరతోని ఎవరికి ఏది ఇష్టమో ఆ స్వీట్ అయితే ఇక్కడ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చెప్తున్నాను కదండి, తేనె అంటే హనీతో చేస్తారనమాట. మనం మార్కెట్లోకి వచ్చేసామండి. ఇప్పుడు కాకినాడకి పెద్ద మార్కెట్ అంటే చాలా ఫేమస్ అండి. మార్కెట్ అంతా ఒకసారి చూసేయండి. ఇక్కడైతే మనకి ఈ రూట్లో అయితే ఒకసారి చూసేయండి. అన్నీ ఇంకా మనకి బియ్యం కానివ్వండి, పప్పులు అన్నీ ఉంటాయి ఇటు సైడు. మనకి ఒకసారి చూసారా సామాన్లు. ఇక్కడ ఏమి కావాలన్నా ఈ ఈ రూట్ అంతా మనకు ఇక్కడ నుంచి దాటాక కాయగూరలు దొరుకుతాయి ఎదురుకెళ్తేని. నేనైతే తడిగుడ్డు పెట్టిన కర్ర అయితే చూశానండి. అక్కడ ఆయన 150 రూపాయలు చెప్పారు. చాలా తక్కువ కదండి. నేనైతే 100కి అడిగాను. 100కి అడిగితే ఇచ్చారండి ఆయన. ఇప్పుడైతే కాయగూరలు అండి. ఇక్కడ నుంచి కాయగూరలు అలాగే మనకి ఏం కావాలన్నా అంటే చాలా మార్కెట్లు ఉంటాయండి. చిన్న మార్కెట్లు అనమాట. ఆ మార్కెట్లో అయితే కొన్ని ఉంటాయండి, కొన్ని దొరకవు. ఈ మార్కెట్ అలా కదండి, మనకి ఏం కావాలని అన్నీ ఈ పెద్ద మార్కెట్ అంటే అంత ఫేమస్ అనమాట. ప్రతి వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయి. మనకి చిన్న చిన్న మార్కెట్లు ఉంటాయండి, అన్నీ దొరకవు అనమాట. నేను ఇక్కడైతే కాయగూరలు అయితే తీసుకున్నానండి. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. చాలా బాగుంటాయండి, ఫ్రెష్ అండి. ఎప్పటికప్పుడు మనకి చెప్తాను కదండి, అవి మన కాయగూరలు అయితే కనుక డైలీ వస్తూ ఉంటాయి మార్కెట్కి. బేబీకి అయితే ఇక్కడ పూసలు అయితే కొన్నానండి, తీసుకున్నాను. చేతికి కడతారు కదండి దిష్టి పూసలు, అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి ఈ మార్కెట్లోనే ఉంటాయండి. మనకి ఏమైనా కావాలంటే మనకి వీలుగా దగ్గరగా అసలు దొరకవు అనమాట. అందుకని బేబీ కోసం అయితే మార్కెట్కి వచ్చాను. చేతికి దిష్టి పూసలు అయితే కట్టాలి కదండి, అందుకని మార్కెట్కి వచ్చాను అనమాట.
ఇక్కడేంటండి కొంచెం సామాన్లన్నీ ఆ రూట్ వేరే అనమాట. ఇక్కడైతే అరటిపళ్ళు తీసుకున్నానండి. బయటకొచ్చేసామండి ఇప్పుడు. మార్కెట్ నుంచి బయటికైతే వచ్చేసాం మనం. ఒకసారి జ్యూస్ షాప్ కూడా చూసేయండి. ఈ షాప్‌లో అయితే మనకి జ్యూస్ ఒకటే కదండీ! చాక్లెట్‌లు, బిస్కెట్‌లు కూడా అమ్ముతున్నారిక్కడ. అంటే మనకి జ్యూస్ అంటే ఓన్లీ జ్యూస్ ఒకటే అమ్ముతారనమాట వీళ్ళు. అలా కాదండి చాక్లెట్‌లు, బిస్కెట్‌లు పెద్ద పెద్ద చాక్లెట్‌లు ఉన్నాయండి ఈ షాప్‌లో గూడాన. మనకి ఇక్కడ పళ్ళరసాలున్నాయి కదండీ! ఏ జ్యూస్ అయినా సరే రూ. 80 అన్నారాయన. ఒక గ్లాస్ అయితే జ్యూస్ చేసుకొని తాగేస్తున్నానండి ఇక్కడ. చాలా బావుంది. ఇక్కడ టెంపుల్స్ అండి. అది సాయిబులదనమాట అది. రేగిపళ్ళండి అరకిలో అయితే గనక 100 అని చెప్పారు. నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను. ఒకసారి మనం బయటకొచ్చేసాం కదండీ! ఈ ప్లేస్ అంతా చూసేయండి. టైమొచ్చి 6 అవుతుందండి ఇప్పుడు. మాకు లేట్ అయిపోతుందని తొందరగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నానన్నమాట ఇంటికి. ఇక్కడైతే నేను అరటిపళ్ళు తీసుకున్నానండి. డజనొచ్చి రూ. 150 అని చెప్పారు. 100కి తీసుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కదండీ! ఆ రూట్‌లోను మనం వంతిని దగ్గరికెళ్ళాలి. మనం వంతెన దగ్గరికెళ్తే అక్కడ ఆటో ఎక్కాలనమాట. మనం వంతెన దగ్గరికెళ్ళినప్పుడు ఇవన్నీ దారిలో ఉంటాయండి. కాయగూరలు అన్నీ కూడా అంటే వాళ్ళేం చేస్తారంటే సైకిల్ మీద తీసుకొచ్చి సాయంకాలం మార్కెట్ అండి. నేను ఉదయం మార్కెట్ కోసం చెప్పాను నేను. ఇప్పుడు ఇది సాయంకాలం 5 గంటల నుంచి ఇక్కడ మార్కెట్ ఏస్తారనమాట. మనం వెళ్ళిపోయే ముందు దారిలోను. ఇయ్యి కూడా ఫ్రెష్‌గా ఉంటాయండి. వాళ్ళు సాయంకాలం అట్లా కొంతమంది కొని పట్టుకెళ్తారు కదా అనేసి, బండ్ల మీద ఎళ్తారు కదండీ చాలామంది. వాళ్ళకి కొనుక్కోడానికి వీలుగా దారిలో పెట్టి అమ్ముతారనమాట అక్కడ. ఇవన్నీనండి తోటకూర ఇదేనండి చాలా ఫ్రెష్‌గా ఉంది చూసారా? సాయంకాలం మార్కెట్ అండి. సాయంకాలం 6 గంటలకి మనం ఇంటికెళ్ళిపోయిన దారనమాట అండి. అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కాయగూరలన్నీ కూడా. అక్కడే తీసుకుంటారు అందరూను. వంకాయలైతే చూసారా ఎంత తాజాగా ఉన్నాయో? మామిడికాయలండి ఇక్కడ మసాలాలన్నీ కూడా చూసారా? ప్యాకెట్ ఒకటి రూ. 5 అన్నారాయన. చాలా చవక కదండీ! సింపుల్‌గా ఒక ప్యాకెట్ జీలకర్రని అన్నీననమాట అన్ని రకాల మసాలాలు ప్యాకెట్ వచ్చి రూ. 5 అని చెప్పారు. చెప్పాను కదండీ! కాయగూరలు ఫ్రెష్‌గా పెడతారు ఇక్కడనేసి. ఆకుకూరలయితే చాలా దొరుకుతాయండి ఇక్కడ వంతెన మీద. వంతెన మీద అంటే మనం వెళ్ళిపోయిన దారిలోనని చెప్పాను కదండీ! వంతెన మీద అంటే అలా అనమాట. ఇక్కడ కూడా దీన్ని ద్రాక్ష పళ్ళు తీసుకున్నానండి. అరకిలో తీసుకున్నాను. అరకిలో రూ. 60 తీసుకున్నారాయన.
వంతెన మీదకండి ఇప్పుడు మనం జగన్నాథపురం వంతెన మీదకైతే వెళ్ళిపోతున్నాం మనం. ఆ వంతెన కింద ఉన్న ప్లేస్ ఎంత ఒకసారి చూసేయండి. జగన్నాథపురం కాకినాడ వంతెనండి, ఒకసారి చూసేయండి. వంతెన కిందండి చూసారా ప్లేస్ అంతా చాలా బాగుంది. ఎలా అంటే చాలామంది ఏటలకి వెళ్తారు కదండి బందర్లు అదని, వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా వెళ్తారనమాట. అప్పుడు బోట్లు తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ వాళ్ళు ఉండి అలాగ పైనుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుంటారు బోట్లు. వంతెన పైనండి జగన్నాథపురం పాత వంతెనండి ఇది. అలాగే మీకు వీలవుతే కనుక కాకినాడ జగన్నాథపురం వంతెన ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త కొత్త వంతెన కూడా మీకు నేను వీలైనప్పుడు పెడతానండి. అంటే ఈ వంతెన కాకుండా ఇంకో వంతెన కూడా వేశారు మన కాకినాడ జగన్నాథపురం వంతెన, పాత వంతెన ఇది. అలాగే కొత్త వంతెన కూడా ఉందండి. అప్పుడు నేను వీలైనప్పుడు నా వీడియో పెడతాను. ఇక్కడ వెంకన్న బాబుది చూసారా చాలా బాగుంటుందండి. చూసేయండి వంతెన ఎంత ఒకసారి. ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. టైం వచ్చి 8 అయిపోయిందండి. ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తాను చూసేయండి. ఎంతో ఫేమస్ అయింది చెక్కల బీచ్, కోరింగ్ అంటారు కదండి, అది మా ఊర్లోనేనండి. ఒకసారి చూసేయండి. ఈ బీచ్కి రావాలంటే చెక్కల బీచ్కి 10 నిమిషాల్లో వచ్చేస్తాం మా ఇంటి దగ్గర నుంచి. ఒకసారి చూసేయండి. నేను వీలైనప్పుడు వీడియో చేసి కంపల్సరీగా పెడతాను మీకు. వివేకానంద స్కూల్ అండి. ఇక్కడ మా ఊరికి స్టార్టింగ్లో వివేకానంద స్కూల్ ఉంటుంది. ఇక్కడైతే ఆటో దిగిపోయామండి, ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కాకినాడ పెద్ద మార్కెట్ ఎంత ఫేమస్సో మీకైతే చూపించాను. షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.